వనపర్తి జిల్లాలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని జాతీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిస్తాం. ఎన్నో అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లా టూరిజం స్టడీ టూర్లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందం సరళ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక వారసత్వ సంపదకు నెలవుగా ఉందని తెలిపారు. ఎన్నో అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ గడిచిన 10 సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరులో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పర్యాటకులను ఆకర్షించడం, పర్యాటక ప్రాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం, మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నామని వివరించారు. ఆసియా ఖండంలోనే రెండవదైన ఆటోమేటిక్ సైపాన్ సిస్టమ్ కలిగిన సరళ సాగర్తో పాటు కోయిల్ సాగర్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. టెంపుల్ టూరిజంలో భాగంగా కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. టూరిజం స్టడీ టూర్ లో భాగంగా పెద్దలు గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎక్సైజ్ అండ్ టూరిజం మినిస్టర్ గౌరవ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు చాలా వంశచంద్రరెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఇక్కడ మొదటగా ఉదయం కురుమూర్తి స్వామి టెంపుల్ ని దర్శించుకొని అక్కడ ఎకో టూరిజం కు సంబంధించి టెంపుల్ దగ్గర ఏమేమి మనం టూరిజం పరంగా డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా సరళ సాగర్ ప్రాజెక్టు రావడం ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సరళ సాగర్ అనేది ఏసియాలోనే అప్పట్లో 1956 లో ఒక సాంకేతిక పరంగా ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్టు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ ప్రాజెక్టును సందర్శించి అక్కడ కూడా ఈ సరళ సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా ఎలాంటి టూరిజం అంటే డెవలప్మెంట్, టూరిజం పరంగా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, టూరిస్టులను ఏ విధంగా ఆకర్షించడానికి మనం ఏమేం చేస్తే బాగుంటుందనే విషయాల మీద ఇక్కడ స్టడీ చేయడానికి రావడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా పోవడం జరుగుతుంది. అక్కడ కూడా టూరిజం పరంగా గౌరవ మంత్రి గారు ఆధ్వర్యంలో అక్కడ కూడా విజిట్ చేసి అక్కడ మనం టూరిజం పరంగా ఏం చేయొచ్చు, మనం అంటే టూరిస్టులందరూ కూడా ఇన్ని ప్రాంతాలు అంటే ఇంత ప్రాముఖ్యత గల ప్రాంతాలు మన దగ్గర ఉన్నా కూడా గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇక్కడ టూరిస్టులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కడో పోయి దూర ప్రాంతాలకు పోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతంలో ఇంత ప్రాముఖ్యత గల ప్రాజెక్టులు పెట్టుకుని మన ప్రాంతంలో టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు మంత్రి గారు కూడా ఈ గురించి మాట్లాడతారు. పూర్తి స్పష్టంగా అంటే ఇక్కడ ఈ 3 ప్లేసులు విజిట్ చేసినాక కోయిల్ సాగర్లో కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. గౌరవ శాసనసభ్యులు బసవరెడ్డి గారు ఈ యొక్క దేవరకద్ర నియోజకవర్గం రావాలి, కురుమూర్తి దేవస్థానానికి వచ్చి దైవ దర్శనం చేసుకుని అట్లాగే అతి పురాతనమైనటువంటిది అంటే స్వాతంత్రం కంటే ముందే స్థాపించినటువంటి ఈ సరళ సాగర్ అనేది సైఫన్ సిస్టమ్ అంటే ఆనాడే అంత అద్భుతంగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎక్కడ లేదు, ఏషియా ఖండంలోనే వెళ్ళేటటువంటిది. దీన్ని సందర్శించి అక్కడ కురుమూర్తి దగ్గర ఆ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తులకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చడం కోసం టూరిజం శాఖ ద్వారా అట్లాగే ఈ యొక్క సరళ సాగర్ సందర్శించి ఇక్కడ టూరిస్టులకు రాకపోకలకు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేం చేస్తే టూరిజం పెంపొందుతుంది, ఇంత గొప్పగా వాతావరణం ఉంది ఇక్కడ, దీంతో పాటుగా కోయిల్ సాగర్ వెళ్ళింది, వీటన్నిటినీ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బాగుంటుందని ఇక్కడ పిలిస్తే రావడం జరిగింది. మరి మాతో పాటుగా గౌరవ శాసనసభ్యులు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి
మొత్తం 13 మంది శాసనసభ్యులు రావడం జరిగింది. ఎంపీ గారు, అట్లాగే ఎంపీ గారు, అట్లాగే వంశీ చంద్ గారు, ఏఏసీ సిడబ్ల్యూసీ మెంబర్ గారు, అట్లాగే ఏఏసీ సెక్రటరీ సంపత్ గారు, శాసనసభ్యులందరూ కూడా అట్లాగే ఈ డెఫినెట్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే గడచిన దశాబ్దాల కాలం నుంచి పాలమూరు జిల్లా అయినా తెలంగాణ ప్రాంతమైన టూరిజం అభివృద్ధికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, అట్లాగే ప్రకృతికి సంబంధించిన అందాలు కావచ్చు, అట్లాగే కళలు కావచ్చు, ఇట్లా చాలా రకాల మనకు పెద్ద ఎత్తున ఉన్నాయి రాష్ట్ర మొత్తంలో కూడా. ఏమీ లేనటువంటి దుబాయ్, ఏమీ లేనటువంటి సింగపూరు, ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ, తాగడానికి మంచిగా లేదు. అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తూ ఉంది. మరి ఇన్ని ఉన్నటువంటి ఇంకో వైపున అటవీ సంపద, ఇన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈవెన్ మన దేశంలో పోల్చుకుంటే కూడా చాలా అసలు 1% కూడా మనం అటాక్ చేయలేకపోతాం. అందుకని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా మరి ఈ రోజున ఈ కురుమూర్తి దేవుని దర్శించుకొని సరళాసాగర్ కోవిల్ సార్కు కురుమూర్తికి ఈ మూడింటికి కూడా ఈ రోజే సాయంకాలం వరకే మళ్ళీ కూడా కోవిల్ సార్లో ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. కొంత శాంక్షన్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా తెలియజేసే కార్యం చేస్తాం. ఒక అద్భుతమైన ప్రాంతం సరళాసాగర్. మీరు చెప్పినట్టుగా దశాబ్ద కాలాల నుంచి సరళసాగర్ను 2 దశాబ్దాల నుంచి కూడా దీన్ని టూరిజం శాఖ చేస్తామని పలు శాసనసభ్యులు వెల్లడించారు. ఎవరు ఇక్కడ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తప్పనిసరిగా దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు, అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు, వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం ఏంది అవసరం ఉందో మా అధికారులు కూడా చర్చించి ఈరోజు దానిపైన డెఫినెట్గా కొంత శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. టూరిజం శాఖ ఏమో కానీ ఈ సంపద అనేది అతి అరుదుగా నిర్మించబడింది మన ఇండియాలోనే. దీన్ని ముందు కాపాడే ఏర్పాటు చేయండి సార్. పురాతన కట్టడాలు, చారిత్రక సంపద, హెరిటేజ్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా వీటిని కాపాడుకోవాలి. మీరు కాపాడుకుంటూ టూరిస్ట్ను అట్రాక్ట్ చేసే కార్యక్రమం చేపడతాం. ఏం లేదు, కొద్దిగా శిథిలావస్థ చేరుకున్నది.